ఇది RH అనంతపురంలో 72/6 సర్వే నంబర్లో సబ్ డివిజన్ ఏ చేయబడిన తర్వాత 80 సెంట్ల భూమి మా ముత్తాత పేరు మీద, మా తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి. 72 సర్వే నంబర్ 72 ఇక్కడ 6 ఉంటుంది. ఈ 6 పక్కన తపీల్ లిస్టు 102 చూడమని చెప్తున్నారు. తపీల్ లిస్టులో మా ముత్తాత పేరుంది. తపీల్ లిస్టు 102 బండి పెద్ద పెన్నయ్య, పెద్ద ఓబయ్య గారి పెద్ద పెన్నయ్య, బండి పెద్ద ఓబయ్య గారి చిన్న పెన్నయ్య, మా ముత్తాతల పేర్లు ఉన్నాయి. అయితే ఎప్పుడో స్వాతంత్రానికి ముందు మీ ముత్తాతల పేర్లు ఉన్నాయని ఈరోజు నువ్వు వచ్చి నీదంటున్నావా అని మీరు కూడా ప్రశ్నించవచ్చు. అది కాదు. ఇది రీసెంట్ ఈసీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా భూమిలో మేమే ఉన్నాం. 2021 సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ ట్రాన్సాక్షన్ 2021 సంవత్సరంలో ఈ ఈసీ ఎప్పుడైతే తీయగలుగుతామో, ఫస్ట్ ఈసీ డాక్యుమెంట్ ఏ రోజైతే తీయగలుగుతామో 1990 నుంచి ఇప్పుడు ఉన్నటువంటి 2020 వరకు దీంట్లో ఇన్ని రకాల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ భూమిలో మేము పొజిషన్లో ఉన్నాం. ఈ భూమిని మా తాతలు పార్టీషన్ చేసుకొని వారు సమానంగా పంచుకొని దాంట్లో పొజిషన్లు ఉన్నాం మేము. ఈరోజు మా తాతల వంశవృక్షం ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి మా తాతల వంశవృక్షం ఇది. మా ముత్తాత, మా తాత, మా తండ్రులు పేర్లున్నాయి. మేము హక్కుదారులం, మేము పట్టదారులం, మేము పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళం. అయితే మా భూమిని కాజేయడానికి కొందరు కుట్ర పన్నితే అధికారులు గుడ్డి వాళ్ళై కళ్ళు మూసుకొని ఫ్యాక్ట్స్ని చూడకుండా వాళ్లకు అనుకూలంగా ఉండడం కోసం ఏవైతే తీసుకొచ్చి వాళ్ళు తీర్పు చెప్పగలరో అవి మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. డిఆర్ఓ గారు రెవెన్యూ రికార్డ్స్ని పరిశీలించకుండా, డిఆర్ఓ గారు ఒక జ్యుడిషియరీ కోర్టులో 2010లో ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించకుండా తన యొక్క పవర్స్ని మిస్యూజ్ చేస్తూ, దుర్వినియోగం చేస్తూ మాకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినాడు. మేము మీకు కోరుకుంటున్నది ఒకటే, ఈ తీర్పుని ఆధారంగా ఇంకొక 10 రోజుల్లోనో, 5 రోజుల్లోనో, వారం రోజుల్లోనో వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పట్టాను పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది పొంది దీంట్లో కొత్త డిస్ప్యూట్ తీసుకొస్తారు. ఇంకొక కుట్రదారుని, ఇంకొక భూ కబ్జాదారుని తీసుకొచ్చి తక్కువ రేటుకి భూమిని అమ్మేసుకుంటారు. అప్పుడు దీన్ని సివిల్ డిస్ప్యూట్గా తీసుకొచ్చి ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకొక 15 సంవత్సరాలు మా భూమి పైన మమ్మల్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి మా పైన పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ని అసలు స్వీకరించేటువంటి రైట్ కూడా లేదు డిఆర్ఓ గారికి. ఎందుకంటే 2010 సంవత్సరంలో ఎవరైతే బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన తండ్రిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఇది మా అమ్మగారికి ఉన్నటువంటి భూమి అని సివిల్ కోర్టులో కేసు వేసినారు. అదేదో తీర్పు కూడా మాకు ఆయన వ్యక్తి ఎవరో కూడా తెలియదు. మాకు ఆయన మేము చూసింది లేదు, పెట్టింది లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు మాకు. ఆయన హఠాత్తుగా ఒక రోజు నిద్రలోకి వెళ్ళి లేచినట్టు మొన్న 2 నెలల క్రితం కోర్టులో ప్రత్యక్షమైన ఆయన ఎవరో కూడా తెలియదు మాకు. 2010 సంవత్సరంలో OS 105/2010లో ఈ బద్రీనాథ్ నేను ఎవరి కొడుకునని చెప్పుకుంటున్నాడో వాళ్ళ తండ్రి కేసు వేసినాడు. జడ్జిమెంట్ చూడండి. ఆయన కంటెస్ట్ చేయలేక, ఆయన దగ్గర డాక్యుమెంట్స్ లేవని చీఫ్ అఫిడవిట్ ఫైల్ చేసుకోలేక కేసు డిస్మిస్ అయింది. కేసు డిస్మిస్ అయినటువంటి 12 సంవత్సరాల తర్వాత, దాదాపు 2010లో కేసు అయితే 2024లో కొడుకు నిద్రలోకి వెళ్ళేసి కేసు ఫైల్ చేస్తాడు. అది ఎక్కడ ఫైల్ చేస్తాడు? సివిల్ కోర్టు డిసైడ్ చేసినటువంటి మ్యాటర్ని రెవెన్యూ కోర్టులో ఫైల్ చేస్తాడు. మీరు పోయి సివిల్ కోర్టులో డిస్ప్యూట్ చూసుకోండి అని రెవెన్యూ అధికారి చెప్పకుండా ఆయన తీర్పు ఇచ్చేస్తాడు. దీంట్లో పూర్తిగా కుట్రకోణం ఉన్నది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు. దీంట్లో ఎంఆర్ఓ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. మీరు ఈ భూమికి ఎవరు హక్కుదారులో నాకు రిపోర్ట్ ఇవ్వండి అని డిఆర్ఓ సమాచారం ఇస్తే, ఆయనకు నోటీస్ పంపిస్తే ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? అయ్యా, ఈ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి వాళ్ళ తల్లి ఈ భూమిని 1970 సంవత్సరంలో, ఇది పూర్తిగా దీన్ని మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సర్వే నంబర్ 72/6. దీంట్లో డైగ్లాట్ పట్టాలో 3 ఉన్నారు.
నాగసముద్రం బండి ఎర్రస్వామి, పెద్ద పెన్నయ్య చిన్న పెన్నయ్య, పెద్ద పెన్నయ్య చిన్న పెన్నయ్య ఇద్దరు మా ముత్తాతలు. బండి ఎర్రస్వామి అనేటువంటి వ్యక్తి సమ్ అదర్ పర్సన్. మేము ఫస్ట్ నుంచి కూడా ఇది 2 ఎకరాల 38 సెంట్ల భూమి. మేము ఫస్ట్ నుంచి కూడా 80 సెంట్లు మాత్రమే మాది అని క్లెయిమ్ చేస్తున్నాం. ఈవెందో 3 పట్టాదారులలో 2 పట్టాదారులు మా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము అక్రమంగా అన్యాయంగా మేము వేరే రకంగా చూడలేదు. మాకు 80 సెంట్లు మాత్రమే మాదని ఫస్ట్ నుంచి మేము క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాం. దీంట్లో అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే 1936లో ఈ ఎర్రస్వామి తన కొడుకులకు భాగ పరిష్కారం పేరు మీద 66 సెంట్లు పెద్ద కొడుక్కి 66 సెంట్లు చిన్న కొడుక్కి చేసినాడు. అయితే ఎంత అవుతుంది? 66 132, అంటే 1 ఎకరా 32 సెంట్లు మాత్రమే వాళ్ళవి అని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇంతకుముందు ఎక్కడ కూడా దాన్ని తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేయలేదు. హఠాత్తుగా రెవెన్యూ కోర్టులో 1940 డాక్యుమెంట్ తీసుకొచ్చి దాంట్లో ప్రొడ్యూస్ చేసినారు. ఏమన్నారు? ఇది ఒక అగ్రిమెంట్ ఉన్నది మా మధ్య, కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారంగా 132 కాకుండా ఇంకొక అదనపు 35 సెంట్లు ఉంది, ఆ 35 సెంట్లు మా తండ్రి గారి పేరు మీద ఉంది, దాన్ని తీసుకొచ్చినామని ఒక బోగస్ డాక్యుమెంట్ తీసుకొచ్చి 1936లో భాగ పరిష్కారం అయిపోయినటువంటి వ్యక్తి బండి ఎర్రస్వామి గారి కుమారులు వెంకటప్ప, నారప్ప. ఈ నారప్ప అనేటువంటి వ్యక్తి అంట వెంకటప్ప వాళ్ళ తండ్రి ఇద్దరి దగ్గర ఉన్నటువంటి అప్పుల్ని క్లియర్ చేసినాడంట. అప్పుల్ని క్లియర్ చేసినందుకు గాను వెంకటప్ప మరియు వాళ్ళ తండ్రి ఎర్రస్వామి ఇద్దరు కలిసి ఈయన పేరు మీద మొత్తం భూమిని రాసిచ్చేసినారంట. మరి రాసిచ్చేస్తే నువ్వు ఎవరి మీద అయ్యా కేసు వేయాల్సింది? ఇప్పటికీ కూడా పొజిషన్లో 72/6 వెంకటప్ప పేరు కనపడతా ఉంది. వెంకటప్పకు నీ తండ్రి ద్వారా ఆస్తి పంచుకున్న తర్వాత వెంకటప్ప భాగం వెంకటప్ప తీసుకున్న తర్వాత వెంకటప్పకు భూమి ఏడి నుంచి వస్తుంది? అది కదా నువ్వు క్వశ్చన్ చేయాల్సింది. బద్రీనాథ్ అనేటువంటి వ్యక్తి పిటిషనర్. బద్రీనాథ్ వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి ఆమె 1970లో ఈ నారప్ప అనేటువంటి వ్యక్తి దగ్గర ఈ సోకాల్డ్ ఎకరా 67 సెంట్లు కొన్నది. ఆ ఎకరా 67 సెంట్లు నారప్పకు అమ్మడానికి హక్కే లేదు. అది లేదని ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె ఏ రోజు క్లెయిమ్ చేయలేదు బతుకున్న రోజులు. 2007లో ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత 2010లో వాళ్ళ కొడుకు వెంకటప్ప కేసు ఫైల్ చేస్తే ఆయన దగ్గర రూపాయి డాక్యుమెంట్ లేదు. ఇన్ని సంవత్సరాల పొజిషన్ ఉంది మా దగ్గర, ఇన్ని సంవత్సరాల ఇనిషియల్ సోర్స్ డాక్యుమెంట్ మాది చూపించుకోలేక సరే ఉన్నది మాకు చాలు కదా అని చెప్పి ఆయన కేసు డిస్మిస్ చేసుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత సమ్ సోకాల్డ్ భూ కబ్జాదారులు కుట్రదారులు ఏకమై దీన్ని ఏదో ఒకటి చేద్దాం రండి, అవసరమైతే వాళ్ళని బెదిరిద్దాం, వాళ్ళ దగ్గర ఎంతో కొంత భూమి లాక్కుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం అనేటువంటి రీతిలో ఈ దౌర్భాగ్యమైనటువంటి పనికి వాళ్ళు ఒడిగట్టినారు. 72/6 ఈ మార్కెట్ యార్డ్ ఉంది కదా, మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నది, సర్వే నంబర్ 72/6. ఇప్పుడు ఈ భూమిని నేను డిఆర్ఓ కోర్టులో స్పష్టంగా చెప్పిన. నేను డిఆర్ఓ కోర్టులో సార్ ఇది అసలు మీ దగ్గర ఫైల్ చేసేటువంటి కేసు కాదు. సెక్షన్ 5 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది? రెవెన్యూ కోర్ట్ కెన్ ఓన్లీ డీల్ విత్ రెవెన్యూ మ్యాటర్స్ నాట్ విత్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ నేచర్ అని క్లియర్గా చెప్తుంది సార్. సివిల్ కోర్ట్ ఆల్రెడీ మ్యాటర్ డిసైడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ సివిల్ కోర్ట్ డిసైడెడ్ ది మ్యాటర్ అండ్ ద డిస్ప్యూట్ షుడ్ బి డెల్ట్ ఇన్ సివిల్ కోర్ట్, హౌ కెన్ యూ టేక్ ది కేస్ అనేది ఫస్ట్ విషయం. తర్వాత ఎంఆర్ఓ గారు క్లియర్గా ఆయన రిపోర్ట్లో ఈ భూమికి ఈ బద్రీనాథ్కి సంబంధం లేదు, వాళ్ళు ఫాల్స్గా క్లెయిమ్ చేస్తున్నారని ఎంఆర్ఓ రిపోర్ట్ ఇస్తే నీ ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ని నువ్వు కళ్ళు మూసుకొని గుడ్డోన్లాగా నీకు నచ్చినటువంటి తీర్పు ఇచ్చుకుంటూ పోతుంటే ఏంది ఇది? నువ్వు అధికారిగా పైన కూర్చున్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా నడుస్తుందా, నువ్వు ఏది చేసినా చెల్లుతుందా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరికీ, ఎందుకంటే నేను ఒక్కడిని కాదు ఈరోజు పోయేది, ఈరోజు నాలాంటి వాళ్ళు ప్రతి శనివారం మీరు పోయి చూస్తే నాలాంటి వాళ్ళు చదువు అన్నటువంటి వాళ్ళు విద్య లేనటువంటి వాళ్ళు అమాయకులు ప్రతి శనివారం రోజు అక్కడ కనబడతారు రెవెన్యూ కోర్టు దగ్గర. బాధితులై పిట్టల్లా కూర్చొని ఉంటారు. ఇట్లా సార్ నాకు తీర్పు చెప్తాడు, నాకు దేవత లాంటి వ్యక్తి, న్యాయమూర్తి, న్యాయానికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి డిఆర్ఓ గారు రెవెన్యూ కోర్టులో కూర్చున్నాడు, నాకు న్యాయం చెప్తాడని చెప్పి వాళ్ళు అమాయకంగా బయట వెయిట్ చేస్తుంటే నేను చదువుకున్నాను, అటువంటి నాకే నువ్వు ఇంత అన్యాయం చేసినావు, రేపు అమాయకులకు నువ్వు ఏం న్యాయం చేస్తావు? నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, మా తండ్రులు మా తాతలు విద్యావంతులు కాదు, వాళ్ళు గోచులు కట్టుకొని గొర్రెలు కాచుకొని తిరిగినటువంటి వాళ్ళు వ్యాపారం చేయడానికి లేకపోతే పంటలు పండించుకొని దాని మీద బతకడానికి కాదు, వాళ్ళు తిండి బతకడానికి అది దగ్గర భూమి ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోండి, దాన్ని కాజేయడం దౌర్భాగ్యం. మా తాతల ఐడెంటిటీ అది. నేను మళ్ళీ ఒక విషయం దీని మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఎవరైతే దీన్ని కొనదలుచుకుంటా ఉన్నారో వాళ్ళని కూడా విడిచిపెట్టాం, వాళ్ళని కూడా కోర్టుకు లాగుతాం, వాళ్ళ మీద క్రిమినల్ సెక్షన్లు కూడా ఫైల్ చేస్తాం. ఈయన మీద కూడా మేము డిఆర్ఓ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, రెవెన్యూ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి ఈ రకమైనటువంటి పనులు చేయకండి.